ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నియోజకవర్గంలో నీ రౌడీ మోకలు చెల్లా చెదిరేపు ఎవడ కనపడతలేదంట. పెడ నియోజకవర్గంలో ఎంక్వైరీ చేసి ఉన్నారా జోగి రమేష్ గారు రౌడీ మోకలు అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్, ఓళ్ళలో కనబడతలా. అది పరిస్థితి. అంత గతెందుకు వచ్చింది మీ రౌడీ మోకలకి? గతెందుకు? కన్ను మిన్ను కానకుండా మీరు చేసిన అకృత్యాలు, అరాచకాలు వల్ల ఈ రోజున ఆ పరిస్థితి ఈ రోజునాడు. ఈయన మచిలీపట్నంలో ఆ పరిస్థితి ఈ రోజునాడు. బందర్లో ఎప్పుడు నా పుట్టి బుద్ధెరిగిన తర్వాత, నా ఊహ తెలిసినప్పటి నుంచి పెడన కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, గుడివాళ్ళంటే టెన్షన్ వాతావరణం ఉంటుంది. అది వేరు. అది కొంచెం వర్గపోరులాగా ఉంటుంది తప్ప కింద స్థాయి కార్యకర్తలకు రావాలి. గుడివాడ పక్కన పెడితే పెడన గాని, మచిలీపట్నం గాని, పక్కన ఉన్న అవినిగడ్డ గాని, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఏ రోజు కూడా ఈ గొడవలో, కొట్లాట్లో, నవ్వుకోవడాలో, చంపుకోవడాలో, ఇళ్ల మీద దాడులు చేయడాలో, ఇల్లు తగలెట్టడాలో, ఊళ్ళలోకి వెళ్ళి ఈ గొడవలు చేయడాలు ఇవేమి ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటాయి. అన్ని కులాల వారు కలిసి జీవిస్తారు. ఎంతో మా బీసీ సోదరులు ఉంటారు, పల్లికేళ్ల సోదరులు ఉంటారు, మత్స్యకేళ్ల సోదరులు ఉంటారు, బీసీ సోదరులు, గౌడ కులస్తులు, యాదవులు ఉంటారు, అలాగే చేనేత వర్గాల వారు ఉన్నారు. అక్కడ అందరూ కూడా సామరస్యంగా బతుకుతూ ఉంటారు. ఈ గొడవలు ఇవే ఉండవు. వీడు వచ్చిన తర్వాత, జోగి రమేష్ వచ్చిన తర్వాత అడు కులాల మధ్యన గొడవలో, కులం పేరుతో గొడవలో, ఈ పేరు నాని కూడా వచ్చి కులాల మధ్యన గొడవలో, కులం పేరుతో గొడవలో. ఇది ఎక్కడ దరిద్రం? ఆ కులం పేరుతో గొడవలా ఎప్పుడైనా ఉందా చరిత్రలో? ఇది ఎలక్షన్స్ లో వచ్చే టైంకి అంటే ఆ నెల రోజులు ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ బలాలు, అది ఇది, ఈడు మా కొలుపోడా, ఈ మూలం ఏదో ఒక అపిచ్చో, ఉన్మాదం, అభిమానం ఆ ఒక్క నెల రోజులు అయిపోయిన తర్వాత అంతా కలిసే ఉంటారు. మళ్ళీ ఏదో స్థానికంగా ఏదో ఊళ్ళలో ఆధిపత్య పోర్లు, చిన్న చిన్న తగాదాలు అటువంటివి మినహాయిస్తే ఒక నియోజకవర్గాన్ని చూసినప్పుడు అంతా కూడా సామరస్యంగా ఉంటారు, కలిసే ఉంటారు. పెడ నియోజకవర్గంలో గౌడ కులస్తులకి కాపులు ఓట్లేదా? ఇప్పుడు వేయలేదా? అలాగే గత ఎన్నికల్లో జోగి రమేష్కి వేయలేదా? అసలు ఆ ఫీలింగ్లు అనేది కొంతవరకు ఉంటాయి తప్పితే ఈ విధంగా చంపుకునేలాగా ఇది దాడులు చేసుకునేలాగా ఏ రోజు కులగొడవలే, కుల ఫీలింగ్లే ఏమీ లేవు. ఎలక్షన్లో ఆ టైంకి ఏదో ఓటేసామా అయిపోయిందా, గెలిచాడా ఓడాడా అయిపోయిందా, మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ ఎలక్షన్. అటువంటి వాతావరణం ఉన్న చోట తీసుకొచ్చి ఎన్ని గొడవలు చేశారు, ఎన్ని కులగొడవలు పెట్టారు మీరు, కులాల మధ్య చిచ్చులు పెట్టారు, ఎస్సీలు ముందు తీసుకొచ్చి వాళ్ళ చేత ఎన్ని కేసులు పెట్టించారు మీరు, బీసీలను తీసుకొచ్చి కాపుల్ని కొట్టించి కాపులకి బీసీలకి మధ్య గొడవలు పెట్టించి మీరు ఎన్ని కేసులు పెట్టించారు. ఈ అరాచకాలు ఎవడో మర్చిపోలేదు. అన్ని గుర్తే ఉన్నాయి మాకు. ప్రతిదానికి కూడా తిరిగిచ్చేస్తాం. ప్రతిఘటన మీరు ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ప్రతిఘటన ఎదుర్కోవాలి. ఏడుస్తారే చేసిన దానికి ప్రతిఘటన వస్తున్నప్పుడు దమ్ముకి ఎదుర్కోవాలి, ఏడవకూడదు. కొడాలని ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తాడు. ఇది అయిపోతుంది, ఇంట్లో దాక్కున్నాడు. మాకు సంబంధం లేదు చెప్పారు. కొడాలికి మాకు సంబంధం లేదు. మా జనసేన జోలికి ఆయన రాలేదు. టీడీపీ వాళ్ళ జోలికి వెళ్ళాడు. వాళ్ళు చూపిస్తున్నారు ఆయనకి. వాళ్ళు కొట్టుకుంటాం, మాకు సంబంధం లేదు. ఈ పెడన మాత్రమే ఇది మొత్తం. పెడనలో అయితే ఏకంగా జోగి రమేష్ ఓన్లీ మా జోలికి వచ్చాడు, జనసేన జోలికి వచ్చాడు. బందర్లో అయితే పేరు నాని జనసేన టీడీపీ ఇద్దరు జోలికి వెళ్ళాడు. బందర్లో పేరు నానికి డబల్ వాయింపుడు ఉంటుంది అనమాట. 2 ఈ పక్క ఆ పక్క వాయింపు ఉంటుంది. జోగి రమేష్ గారితో మా నుండి ఒకటే వాయింపు ఉంటుంది. ప్రస్తుతానికి పారిపోయాడు విజయవాడ. ముండ పారిపోయాడు. ఆ ముండ వచ్చి ఇప్పుడు పెడల్లో తిరగాలి దమ్ముంటాడికి. అక్కడ జోగి రమేష్ గారికి తిరగాలి, పెడంలో రౌడీ మోకేసిన పెడంలో తిరగాలి, బంటిపుల్లో తిరగాలి, కుత్తిలో తిరగాలి. ఆడికి ఉంటుంది ఆ ఉండదు పారిపోయిన ముండాడు. టిక్కెట్ కూడా లేదు ముండగాడు. ఆ ముండ పవన్ కళ్యాణ్ గారు అంటాడు, పోటీ చేస్తా టిక్కెట్ లేదు నీకు పెడంలో, తరిమేశారు అక్కడికి పొమ్మని చెప్పేసి. నువ్వు మాట్లాడతావు నువ్వు వచ్చి మా అధినేత గురించి. కులాలను తెచ్చి నొక్కి కులం చాటును దాక్కుంటున్నాడు. మా మచిలీపట్నం అది పేరు నాని కులప్రసాదం తీసుకొస్తున్నాడు కదా. మచిలీపట్నంలో పేరు నాని గోండాలు దాడి చేసిన కవి మహేష్ గారి బీసీ కులం, అది బీసీ. ఏంటి దాడి? బీసీల మీద దాడి చేపించావు. మేము ఎప్పుడు కూడా బీసీ అని చెప్పేసి మేము ముందు పెట్టి కులాల మధ్య కుప్పట్లో పెట్టాలని చూడలేదు. మేము చూసింది పేరు నాని గోండాలు మా జనసేన నాయకుడి మీద దాడి చేశారు. అదొక్కటే మేము చూసాం. అంతమించి మేము మా నాయకుడు బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీ మేము చూడలేదు. మా నాయకుడు, మా పార్టీ నాయకుడు అంతే. మా పార్టీ నాయకుడు మేము ఎలా ముందుకెళ్ళాలని మేము చూసిన తప్ప ఆయన కులాన్ని మేము చూడలేదు. ఇప్పుడు ఈరోజు ప్రతిఘటన జరిగిన తర్వాత అయ్యో బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. బీసీల మీద దాడులు జరగట్లేదు పేరు నాని, బీసీల మీద కాదురా, నీ గోండాల మీద రా. నీ గోండాల మీద, నువ్వు తయారు చేసిన గోండాల మీద జరుగుతున్నాయి. ఏ కులవస్తులు కావచ్చు, కాపుల్లో కూడా ఉందా గోండాలో, బీసీలే కాదు కాపుల్లో కొన్ని గోండాలు తయారు చేశారా.
కాపుల్లో కూడా నీ కొడుకు సైకోలను తయారు చేశాడు సోషల్ మీడియాలో. సైకో నా కొడుకుల్ని కాపుల్లో కూడా వాళ్ళ పేర్లు చెప్పి పెద్దవాళ్ళని చేయడం ఇష్టం లేదు. ఒక సైకో నా కొడుకులు, నాకు పేర్లు కూడా తెలుసు. ఆ సైకో నా కొడుకుల్ని, ఒక సైకో నా కొడుకుతో పారిపోయాడు, ఫోన్ కూడా లేదంటారు, ఊరిలో వెళ్ళిపోయాడు. సైకో నాయకులు తయారు చేసావు, కులంతో ప్రస్తావన లేదు. కులాలకు అతీతంగా సైకో నా కొడుకుని తయారు చేసావు, రౌడీలను తయారు చేసావు. అన్ని కులాలు ఉన్నారు బాబు. కాపులు లేరా? కాపు రౌడీ మొక్కలు లేరా అంటారా? బీసీల గురించి మాట్లాడతావు. కాపు రౌడీ నా కొడుకులు లేరా? అందరిని వేసుకున్నావు, అందరిని పోగేసావు, అన్ని గుంపులు పోగేసావు. నా కొడక నువ్వు ఎంత చేయాలి అంత చేసావు. సందర్భంగా చెప్తున్నానండి, అసభ్య పదజాలం లేదు, ఇంకోటి ఇంకో లేదు. వీడికి పడాల్సింది, వీడికి మామూలు కోటింగ్ కాదు, వీడికి మామూలు కోటింగ్ కాదు, పడాల్సింది, గట్టిగా పడాల్సిందే. ముందు చాలా ఉంటుంది. తెలుగుదేశం మనం వదిలిన తెలుగుదేశం వాళ్ళు అస్సలు పేరుని నానిని వదిలే ప్రసక్తి లేదు. వీడిని మనం వదిలినా కూడా సమస్య లేదు, వాళ్ళు వదలరు. పేరు నాని గుర్తుపెట్టుకో, నువ్వు నీ కొడుకు అస్సలు వదలవు బాబు, నిన్ను వదిలే ప్రసక్తి లేదు బాబు. చేయాల్సింది చేస్తారు వాళ్ళు, చేయాల్సింది చేస్తారు. మా వాళ్ళదేముందలే, మాది ప్రతిఘటన అంతే. ఆ దాడులకి మా వాళ్ళు ఇప్పుడు ప్రతిఘటన ఇస్తున్నారు, అంతమించి మేము మా వాళ్ళు ముందుకెళ్ళరు. మా పార్టీ కూడా వ్యతిరేకం. ఇప్పుడు ఆత్మరక్షణ చేసుకోవద్దని చెప్పి ఎవరు చెప్పరు, ఆత్మరక్షణ చేసుకుంటున్నాం మా వాళ్ళు ఇప్పుడు అంతే. నువ్వేదో చెయ్యాలి ఇది అనుకోకు. టీడీపీ వాళ్ళది నెక్స్ట్ వెర్షన్ ఉంటుంది. వాళ్ళ ఊపుడు చూడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ వాళ్ళ నుంచి తట్టుకోలేవు, పారిపోవాలి. నువ్వు బెంగళూరుకో చెన్నైకో పారిపోవాలి, తెలుగు రాష్ట్రాలు వదిలేసేయాలి. నువ్వు నీ కొడుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిందే. అంత దారుణంగా ఉంటుంది ప్రతిఘటన వాళ్ళది, గుర్తుపెట్టుకో. చాలా దారుణంగా ప్రతిఘటన ఉంటుంది టీడీపీ నుండి నువ్వు చేసిన దానికి. నువ్వు వాళ్ళని జైలుకి పంపిస్తే వాళ్ళు పంపించరా నిన్ను? నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జైలుకి పంపిస్తే వాళ్ళని పంపించరా నిన్ను? నీ కొడుకుని పంపించరా? అదే పోలీసు వ్యవస్థ, అదే అధికారరా పేరుననిగా, అదేరా మొత్తం అంతా. మా కులపు నా కొడక అదేరా, అదే వ్యవస్థరా ఉన్నది. నువ్వు చేసిన నీకు వచ్చిందిరా. అన్యాయంగా అక్రమంగా ఇంట్లో పడుకున్నావా వ్యక్తిని తీసుకెళ్లారు పోలీసులు వచ్చి హత్య కేసులో. అన్యాయం అసలు ఏమీ లేదు పాపం. కొల్లు రవీంద్ర గారు, నేను వ్యక్తిగతంగా ఆయన మామగారిని కూడా చూశాను. ఆయన మామగారి దగ్గర కూడా పని మీద వెళ్ళాను నేను. ఆయన మామగారు కావచ్చు, ఈయన కావచ్చు, ఎంత సౌమ్యులు, ఎంత కలివిడిగా ఉంటారు, ఎంత బాగా మాట్లాడతారు. గొడవలకు వెళ్ళే నైజం వాళ్ళది. గొడవలు పడే నైజమా అంటే కార్యకర్తలు ఏమన్నా గ్రామ స్థాయిలో ఏమన్నా చిన్న చిన్న గొడవ కక్షలున్నా కూడా వాటిని కూడా వీళ్ళు అధిగమించేసి అందరినీ న్యూట్రల్ చేసుకుని, సముద్రం పక్కన ఉండే గ్రామాలు ఏమైతే ఉన్నాయో ఆ పక్కన ఉంటాయి కదా మనకి గ్రామాల్లో, అక్కడక్కడ ఎలక్షన్స్ లో ఉన్న కార్యకర్తలు గొడవలు పడ్డా కూడా దాన్ని కూడా న్యూట్రల్ చేసుకుని వాళ్ళు ఎంత హుందాగా రాజకీయం చేశారు బందర్లో. తెలుగుదేశం పార్టీ నుండి ఎంత హుందాగా రాజకీయం చేశారు వాళ్ళు బందర్లో. అటువంటి వాళ్ళ మీద కూడా నువ్వు అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని ఎంత బాధ పెట్టించావు నువ్వు. రాజకీయాల్లో 190 వాళ్ళు తెలుగుదేశం పార్టీ కావచ్చు, నేను జనసేన పార్టీ కావచ్చు, కానీ మంచిని మంచి అని చెప్పుకోవాలి. కొల్లి రవీంద్ర గారి నుంచి మా జనసేన పార్టీకి గత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మా అధినేత విభేదించి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సపోర్టు వెనక్కి తీసుకున్న 2017 నుంచి కూడా 18 నుంచి కూడా ఎప్పుడు కూడా మా బందర్లో మా కార్యకర్తల కేసులు లేదే. రవీంద్ర గారు ఆయన మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా మేము విమర్శించామే. అప్పుడు కూడా ఎంతో మంది నాయకులు వచ్చినప్పుడు మేము విమర్శించామే. అప్పుడు కూడా మా నాయకుడిని తిట్టినప్పుడు చింతనేని ప్రభాకర్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, బోండా ఉమా కావచ్చు, ఎవరిని వదలలేదే. ఆ రోజు మేము ప్రతిఘటించాము. మరి ఎంత హుందాగా తీసుకున్నారో స్థానిక ఎమ్మెల్యే ఆ రోజు నాడు. రాజకీయాల విమర్శ సహజము, సరే వాళ్ళన్నారు వీళ్ళన్నారు అయిపోయిందని చెప్పేసి అటువంటి వ్యక్తి మీద చేసేది నువ్వు అరాచకం. మన 2019 ఎలక్షన్ నువ్వు గెలిచిన తర్వాత బందర్లో వాకప్ చేస్తే వాళ్ళు ఒకటే మాట అన్నారు, తప్పైపోయింది, అనవసరం గెలిపించాము ఈయన భరించలేకపోతున్నాం అన్నారు. ఎంత 6 నెలలకే నీ ఓవర్ యాక్షన్ చూసి 6 నెలలకి చెప్పేసి తప్పైపోయింది, అనవసరం గెలిపించాము ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం చెప్పేసి. చేసిన ఓవర్ యాక్షన్ గాని, అతి గాని, ఈ రౌడీ మోకలు గాని ఎంత చేశారో బందవాళ్ళకి తెలుసు. గంజాయి బ్యాచ్, ఈ బ్లేడ్ బ్యాచ్లు, ఈ రౌడీ ఉన్మాదులు, సైకోగాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు. ఇక్కడే కాదు, మన రాజమండ్రి, రాజానగర్ ఏరియాలో కూడా సోదరులిద్దరు, జక్కంపూడి సోదరులిద్దరు కూడా ఈ బ్యాచ్ కి లీడర్స్, బ్లేడ్ బ్యాచ్ కి, గంజాయి బ్యాచ్ కి. అలాగే ఆ బ్యాచ్ మొత్తం అరాచకాలు. అసలు రాజమండ్రి లాంటి సిటీలో పోలీసులు చెప్తున్నారు, అదే రాత్రిపూట 10 గంటలు దాటిన తర్వాత తెలమాకండమ్మ వీధుల్లోకి పరిస్థితి బాలని చెప్పేసి. ఏం చేస్తారు పోలీసులు కూడా ఈ గంజాయి బ్యాచ్ని?
ఎంతవరకు వీళ్ళు కంట్రోల్ చేస్తారు? ఎంతమంది పోలీసులు ఉన్నారు వీళ్ళని ఆపడానికి?